పూరా లోకల్. సరే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పటికే అభ్యర్థులు తిరుగుతూ ఉన్నారు, క్యాంపెయిన్స్ అని ఇవని చెప్పేసి. ఇప్పుడే బీజేపీ కూడా ర్యాలీ ఇక్కడ నుంచి మొదలు పెట్టింది నామినేషన్ వేయడానికి. ఏ విధంగా ఉందంటారు ఇక్కడ బీజేపీ పరిస్థితి? బీజేపీ అయితే బాగానే ఉందండి. తర్వాత కాంగ్రెస్ రెండు దెబ్బగా ఉంటాయి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే కొంచెం డౌన్గా ఉంటుంది. అంటే ఇప్పుడు పోటీగా కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే రెండు కొంచెం బాగా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం పలుకుబడే వ్యక్తులు కదా. ఆయన ఉన్నప్పుడు అయితే బాగుండేది. మరి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అయితే బాగుండేది. మరి ఇప్పుడు వాళ్ళు మిస్సెస్ కదా, ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట. అవును. సో అంటే మొత్తం ఓవరాల్ చూసుకుంటే కనుక ఇప్పుడు బీజేపీ కూడా ముందుకు వస్తుంది అంటారు. వస్తుంది చాలా వరకు అయితే. అభ్యర్థి చేస్తాడనిపిస్తుందా? చేస్తారండి. ఇంటి లోకల్ అయినా కదా, ఎక్కడైనా కదా, అందు గురించి చేస్తాడు. కాంగ్రెస్ అయినా కూడా ఎక్కడైనా ఆయన ఈయనకన్నా ఆయనకి ఎక్కువ అనుభవం నవీన్ యాదవ్. ఎందుకంటే ఆయన అమ్మ దగ్గర నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాడు. అసలు ఎంఐఎం అసలు పేరే ఉండదండి. అంటే ఒకవేళ ఇటు ముస్లిం ఓట్స్ ఏమైనా వస్తే కనుక ఎంఐఎం కొంచెం, అంటే ఒకవేళ ఎంఐఎం తర్వాత కాంగ్రెస్ తో కలిసిపోయి నవీన్ యాదవ్కి పోతాయండి. ఎక్కువైతే నవీన్ యాదవ్కి వెళ్తాయి. ముస్లిం ఓట్స్ కూడా నవీన్ యాదవ్కి వెళ్తాయండి. బీజేపీ ఏమైనా వస్తాయంటారా? బీజేపీ వైపు వస్తాయి కానీ కొంచెం ఏదైనా కొంచెం దెబ్బగా ఉంటాయండి రెండును.